హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రియాక్టివ్ పవర్ ఎందుకు అవసరం పవర్ గ్రిడ్ కి అనే విషయం మీద మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, కమ్ లెట్స్ గో. మన ఎలక్ట్రికల్ సిస్టంలో రెండు పవర్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ అన్నమాట. ఓకే, యాక్టివ్ పవర్ అంటే ఏంటి? నిజంగా పనిచేసే పవర్, అంటే ఫ్యాన్స్, లైట్స్, మోటార్స్ తిరగడానికి ఉపయోగపడేది. కానీ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ లాంటివి దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో పనిచేస్తాయి. అంటే మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో మాత్రమే పనిచేస్తాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికే మనం రియాక్టివ్ పవర్ అనేది వాడతాం అన్నమాట. ఓకే, దాని అవసరం అవుతుంది. సో రియాక్టివ్ పవర్ లేకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దామా. ఓకే, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది రియాక్టివ్ పవర్ లేకపోతే. మోటార్స్ ప్రాపర్లీ తిరగవు. లైన్స్ ఆర్ ఆల్సో లాసెస్ పెరుగుతాయి. అంటే లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ కి లాసెస్ అనేది ఎక్కువ పెరుగుతాయి రియాక్టివ్ పవర్ లేకపోతే. గ్రిడ్ అనేది అన్స్టేబుల్ గా అవుతుంది. ఓకే, సో రియాక్టివ్ పవర్ గ్రిడ్ లో ఇది ఎలా ఉంటుందంటే ఒక బ్లడ్ లాంటిది అన్నమాట. ఓకే, ఒక బ్లడ్ లాంటిది. ఇది లేకపోతే యాక్టివ్ పవర్ కూడా పనిచేయదు. అందుకే సబ్స్టేషన్స్ లో కెపాసిటర్స్, రియాక్టర్స్, ఎస్విసి అంటారు కదా, స్టాట్కమ్ వంటివి పెడతారు. ఎందుకు? వోల్టేజ్ స్టేబుల్ గా ఉంచడానికి. ఓకేనా? అందుకే రియాక్టివ్ పవర్ ఈక్వల్స్ టు వోల్టేజ్ సపోర్ట్ చేసేదానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియాక్టివ్ పవర్ అంటేనే వెంటనే టక్ అని గుర్తు రావాల్సినది వోల్టేజ్ సపోర్ట్ అని. యాక్టివ్ పవర్ అంటేనే టక్ అని గుర్తు రావాల్సింది యూస్ఫుల్ పవర్ అనేది. ఓకే, ఇది గుర్తుంచుకుంటే చాలు, ఎగ్జామ్ లో పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు రియాక్టివ్ పవర్ అండ్ యాక్టివ్ పవర్ కాన్సెప్ట్ వస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.